హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ కూడా నా ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. చూడండి, నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది యూట్యూబ్‌లో, మరియు మనం డిసప్పాయింట్ కాకుండా వీడియోస్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి, మరియు సక్సెస్ కోసం ఎక్కువ ప్రాకులాట అనేది ఎలా ఉండకుండా ఉండాలి అనేది, మరియు ఒకవేళ సక్సెస్ వచ్చినా కూడా నిశ్చలంగా ఎలా ఉండాలి, సక్సెస్ రాకపోయినా కూడా ఎలా ప్రయత్నించాలి, మరియు డబ్బుల కోసం కాకుండా మీ ప్రయత్నంగా యూట్యూబ్‌లో ఎలా మీ వర్క్ చేయాలి, తర్వాత వర్క్ చేసిన తర్వాత కూడా ఎలాంటి వర్క్ చేయాలి, వర్క్ చేసిన తర్వాత కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా ఎలా ఉండాలి, వ్యూస్ తర్వాత సబ్‌స్క్రైబర్స్‌ని ఎలా పెంచుకోవాలి, మరియు ఆహ్, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది తీసుకోకుండా ఉండాలి అనే విషయాల గురించి నేను డీటెయిల్‌గా చెప్పానండి. అయితే ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఇప్పుడు చాలా చాలా మంది ఛానెల్స్ స్టార్ట్ చేస్తారండి. అయితే వాళ్ళు యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తారంటే, నేను కొన్ని ఛానెల్స్ చెప్తానండి. అయితే అలాంటి ఛానెల్స్ చేయడం ద్వారా మీకు ఛానెల్ ఉన్నా కూడా వేస్టే అండి, ఇలాంటి వీడియోస్ చేయడం ద్వారా. సో, మీరు ఒకవేళ తెలిసి గాని, తెలియక గాని ఇలాంటి వీడియోస్ చేస్తే వెంటనే డిలీట్ చేయండి. మీ ఛానెల్‌లో ఉన్న ఇలాంటి వీడియోస్ డిలీట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీకు మంచి వీడియోస్ తీసే అవకాశం కూడా దొరుకుతుంది. మరియు మానిటైజేషన్ కూడా అవుతుంది. అలాగే మీకు ఒక రికగ్నైజేషన్ అనేది కూడా వస్తుందన్నట్టు. అలానే నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయరనండి. ఇప్పుడు చూడండి, నాకే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను. అయితే నేనెలా మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా అలానే మాట్లాడాలి. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటే, మీ మీ దగ్గర ఏం కంటెంట్ ఉంది అనేది మీరు కరెక్ట్‌గా వ్యూయర్స్‌కి చెప్పగలగాలి. ఒకవేళ కుకింగ్ ఛానెల్ అయితే చూపించొచ్చు. తర్వాత ఇంకా టూరిజం అయితే అందులో కూడా మనం కనిపించాలి. ఎడ్యుకేషనల్ ఛానెల్ అయితే తర్వాత కొన్ని సార్లైనా చెప్పాల్సి వస్తుంది కదండీ! ఆల్‌మోస్ట్ ఆల్ మీరు ఒక ఛానెల్ పెట్టారంటే, మీరు ఆ ఛానెల్‌లో కనిపించాలండి. కనిపించకుండా నేను ఛానెల్ మెయింటైన్ చేస్తాను అనంటే చాలా చాలా కష్టమండి. యూట్యూబ్ నుంచి రికగ్నైజేషన్ కాదు. ఎందుకంటే అసలు ఛానెల్ చేస్తుంది ఎవరో అనేది కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదండీ! మనం ఒక ఐడీ అంటే మన రికగ్నైజేషన్ కోసం ఒక ఐడీ అప్‌లోడ్ చేస్తాం మనం. తర్వాత అప్పుడు మన ఫోటో తర్వాత వీడియోస్‌లో వచ్చే ఫోటో వాళ్ళేనా కాదా అనే విషయాల గురించి వాళ్ళు చూస్తారు. అయితే ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయకూడదు. ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయడం ద్వారా మీకు ఛానెల్ ఉన్నా కూడా లేనట్టే ఉంటుందో అలాంటి విషయాల గురించి నేను చెప్తానండి. చూడండి, కొందరు చాలా ఇంటెలిజెంట్‌గా వుమెన్స్ ఏం చేస్తారంటే, సీరియల్లుంటాయి గదండీ! టీవీలో సీరియల్లుంటాయి కదా! వాటిని ఫోన్‌తో వీడియోస్ తీస్తారన్నట్టు. వీడియోస్ తీసి వాటిని డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారన్నట్టు. అయితే యూట్యూబర్ ఏం పిచ్చోళ్ళు కాదు గదండీ! అలా మీరు టీవీలో వచ్చే సీరియల్స్‌ని మీ ఫోన్‌తో తీసేసి అప్‌లోడ్ చేయడం ద్వారా మీకు సబ్‌స్క్రైబర్స్ వస్తారేమో, కానీ మీ ఛానెల్ అనేది యూజ్‌లెస్. తర్వాత మీకు మానిటైజేషన్ అవ్వదన్నట్టు. సో, మీరు అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో నాకైతే తెలీదు కానీ, ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు తెలుసుకోండి. తెలుసుకొని అలాంటి పనులు చేయకండి. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఎవరైనా గానీ ఇలా సీరియల్స్‌ని ఫోన్‌తో వీడియోలు తీసి యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతుంటే మీరు చెప్పండి. అలాంటి పెట్టడం ద్వారా మీకు నిరుపయోగమే అని చెప్పేసి మీరు చెప్పండి. చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా మీరు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. కొంతమందైతే ఇంకా ఇంటెలిజెంట్‌గా ఏం చేస్తూ ఉంటారంటే, మూవీస్ తీస్తారండి. మూవీస్‌లో చాలా కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా పాపులర్ సీన్స్ ఉంటాయి. వాటిని ఫోన్‌తోని వీడియో తీస్తారన్నట్టు. మామూలుగా ఫోన్ యూజ్ చేసి వీడియోస్ తీసి ఆహ్, యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టడానికి ట్రై చేస్తారు. అలా చేయడం ద్వారా కూడా ఇంకా యూజ్‌లెస్ అండి. అలా కూడా చేయకూడదు. ఇంకొందరు ఏం చేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్ తర్వాత ఇంకా ఉంటాయి, టిక్‌టాక్ అలాంటి వీడియోస్ ఉంటాయి కదండీ! వాటన్నిటిని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంకా యూట్యూబ్‌లో పెడతారన్నట్టు. పాపులర్ అయిన వీడియోస్‌ని తీసుకొచ్చి పెడతారన్నట్టు. పెట్టిన తర్వాత వ్యూస్ ఒస్తాయి. కానీ అక్కడ కాపీరైట్ అనే ఆప్షన్ ఒస్తుంది. మీరు చూడండి, నాకైతే ముందు తెలీదు. నేను ఒకసారి అలానే చేశాను. నాకు కాపీరైట్ అని చెప్పేసి నా ఈమెయిల్‌కి మెయిల్ ఒచ్చింది. తర్వాత నేను వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాను. సో, మీకొకసారి తెలియకపోయినా కూడా మీకలా వస్తుంది కాపీరైట్ అని.
అంటే మీరు అలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తేనే కాపీరైట్ అని వస్తుంది. కాపీరైట్ రాంగానే డిలీట్ చేయాలి. అయితే ముందు ముందు అలాంటి వీడియోస్ పెట్టకుండా ఉండడం మంచిదండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ మనం పెట్టడం ద్వారా మనకేమి లాభం? మీరే ఆలోచించండి. మన కంటెంటే మనం పెట్టాలి. వేరే వాళ్ళు తయారు చేసిన వీడియోలు మన యూట్యూబ్‌లో పెట్టడం ద్వారా మీరేం చేస్తున్నారని యూట్యూబ్ వాళ్ళనుకుంటారండి. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ఏంది? మనకున్న కంటెంట్ ఏంటనేది వాళ్ళకి తెలియాలి కదా! వాళ్ళు దాని నుంచి అదే మన దగ్గర నుంచి చూస్తారన్నట్టు. సో, మీరు అలాగా ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొందరైతే ఎలా చేస్తారంటే చాలా ఇంటెలిజెంట్‌గా నేను ఈ మధ్యన చూసానండి. ఆహ్, హ్మ్. ఇవి చూసానండి. అవేంటంటే మీరు చెప్తే బావుంటారనుకోండి. ఎలా అంటే చాలా మంది వేరే వాళ్ళ ఫోన్‌లో ఉన్న వీడియోస్ ఉంటాయి కదండీ! వీడియోస్ ఎలా అంటే ఇప్పుడు ఆహ్, అంటే రిలేటెడ్‌గా ఉండవండి వీడియోస్ అనేవి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఎక్కడెక్కడో తీసిన వీడియోస్ కానీ, ఎక్కడెక్కడో తీసుకున్న వీడియోస్ కానీ, అంటే ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ మన దగ్గర మొబైల్‌లో ఉన్న వీడియోస్‌కి అసలు ఆహ్, హ్మ్, హ్మ్, కొద్దిగా కూడా ఏందంటే రిలేషన్ ఉండదన్నట్టు. మనం ఎక్కడెక్కడి నుంచో వీడియోస్ కలెక్ట్ చేసుకొని, ఆ వీడియోస్, ఈ వీడియోస్ అంటే మనకు రిలేటెడ్‌గా ఉన్న వీడియోస్‌ని పెట్టడం అనేది బాగా ఇంటెలిజెంట్ అనుకుంటాం. కానీ అది కూడా చాలా తప్పండి. అలా చేయడం ద్వారా మీకు వ్యూస్ వస్తాయని కూడా చెప్పలేను నేను. సబ్‌స్క్రైబర్స్ వస్తాయని కూడా చెప్పలేను. వచ్చినా కూడా లాభం లాభం లేదండి. ఎందుకంటే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానెల్ అనేది మొత్తం చెక్ చేస్తారన్నట్టు. మోనటైజేషన్‌కి పంపించినప్పుడు ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేశాము, కంటెంట్ అనేది ఓన్‌గా ఉందా లేదా, ఆహ్, వేరే వాళ్ళ కంటెంట్ అప్‌లోడ్ చేశారా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారా? ఫేస్‌బుక్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారా? లేదంటే ఇంకా టీవీలో ఉన్న వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారా? ల్యాప్‌టాప్‌లో ఉన్న వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారా? అనే వాటిని గురించి కూడా చాలా ఆహ్, విషయాల గురించి వాళ్ళకంతా అర్థమైపోతుందండి. అన్నీ చూస్తారండి. సో, మ మనమే హ్మ్. మనం వాళ్ళని పిచ్చోళ్ళని చేయలేమండి. ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏదైనా సరే తప్పు జరిగిన తర్వాత ఆలోచించడం కంటే, తప్పు జరగకన్నా ముందే ఆలోచించడం చాలా మంచిదండి. కొందరైతే ఈ మధ్యన నేను చూస్తున్నానండి, చాలా మంది యూట్యూబ్‌లో ఒకటి షార్ట్స్‌లో యూ కట్ అని వచ్చిందండి. కట్ కొలాబ్ అని ఉంటుంది గదా! అక్కడ చాలా పాపులర్ అయిన వీడియోస్ దగ్గర వచ్చి వాళ్ళ మొహం అనేది చిన్నగా ఉంటుంది. అక్కడ వాళ్ళ మొహం చిన్నగా పెట్టేసి వాళ్ళ వీడియోని, అంటే పాపులర్ అయిన వీడియోని అటాచ్ చేసి ఇంక పెట్టడానికి ట్రై చేస్తారు. అలా చేస్తే మాత్రం ఇంకా మీకు వ్యూస్ ఒస్తాయి, రావని కూడా నేను చెప్పలేనండి. అలా వ్యూస్ ఒచ్చి కూడా వేస్ట్. మానిటైజేషన్ అవ్వదు ఛానెల్. సో, మీరు అది కూడా ఆలోచించండి. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ వీడియోని మీరు యూజ్ చేసుకుంటున్నారంటే ఆ మాత్రం యూట్యూబ్ వాళ్ళకి తెలీదా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఆల్‌మోస్ట్ ఆల్ ఓన్ కంటెంట్ తయారు చేస్తే మీకు కూడా ఏందంటే మీకు తృప్తి ఉంటుందండి. నాకెంత వరకు నాలెడ్జ్ ఉంది, నాకెంత వరకు తెలుసు అనేది మీకు నాలెడ్జ్ ఉందన్న కాన్ఫిడెంట్ మీకొస్తుంది. మీకు కూడా చెప్పగలుగుతారు. మీకెంతైతే అంత చెప్పండి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అని ఉంటుంది. మీరు ఫస్టొచ్చి ఒక కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా మాట్లాడడం ద్వారా మీకు చాలా లాభాలున్నాయండి. ఎందుకంటే చూడండి, ఒకటి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. మీరు కొందరు ఎంత బాగా చదువుకున్న క్లాస్ టాపర్ అయినా కూడా మాట్లాడలేకపోతారన్నట్టు. పక్కన కూర్చున్న వ్యక్తితోని కూడా మాట్లాడలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకోవడం ద్వారా మీకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. మీరు ఓపెన్ అప్‌గా మీ మనసులో ఏముంది అనే విషయాల గురించి మీరు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత యూట్యూబ్‌లో చూడండి, మీరు ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మీకు ఆహ్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదన్నట్టు. మీరేం చెప్పాలనుకున్నారో అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి మంచి అవకాశం మనకెవరిస్తారండి? ఎవరు కూడా ఇవ్వరు. సో, నేను చెప్పిన పాయింట్స్‌ని అంటే చెప్పిన పాయింట్స్ యూజ్ చేసి మీరు ఇలాంటి కంటెంట్ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయకుండా ఉండండి. మెయిన్‌గా షార్ట్స్ ఉంటాయి కదండీ! షార్ట్స్‌లో కూడా మీరు కంటెంట్ అనేది మంచిగా ఉండాలండి. బ్యాడ్ కంటెంట్ అనేది యూజ్ చేయకండి. ఎప్పటికైనా సరే సక్సెస్ అనేది లేట్‌గానైనా రావచ్చు. నేనైతే ఛానెల్ పెట్టి ఎప్పుడో పెట్టానండి. 2021లో పెట్టాను. పెట్టి అసలు ఆహ్, నాకసలు నమ్మకమే లేకుండే అండి. వ్యూస్ అవన్నీ వస్తాయని చెప్పేసి. నాకు కూడా కొద్ది కొద్దిగానే వచ్చేవి వ్యూస్. తర్వాత ఇప్పటికి కూడా నేను యూట్యూబ్‌లో పెద్ద సెలబ్రిటీనేమి కాదు. పెద్ద ఏమి కాదండి. మామూలుగా నేను యావరేజ్‌గానే నాకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అందులోనే ఉన్నారు. నేను ఇంకా నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. చేస్తూనే ఉంటాను. కావాలంటే మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు మంచి యూట్యూబర్స్ అయితే.
సో, నేను ఇలా మీకు చిన్న చిన్న సజెషన్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే నా సజెషన్స్ వాడుకొని మీరు యూట్యూబ్ ఛానెల్‌లో మంచి కంటెంట్, తర్వాత మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్, తర్వాత మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత బాధపడకుండా ఉండే విధంగా కంటెంట్ మీరు అప్‌లోడ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, నా నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అంతవరకు బై బాయ్. సీ యూ అగైన్.